ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 8వ తేదీ సోమవారం రోజున మీ జీవితంలో ఒక వెలుగు అనేది పూర్తిగా తగ్గిపోయేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది అండి. అంటే సరిగ్గా ఈరోజు రాత్రి 8 గంటల తర్వాత మీరు బాగా ఎక్కువగా ఇష్టపడినటువంటి ఒక ప్రాణానికి ప్రాణమైనటువంటి బంధాన్ని అయితే మీరు దూరం చేసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇంతకీ ఆ యొక్క బంధం నుండి అంటే నీ నుండి దూరం అవడానికి కారణం ఏంటి అనేది తెలిసి మీరైతే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. అసలు రేపటి రోజున 8 గంటల తర్వాత ఏం జరగబోతుంది, మరి అంతటి బలమైనటువంటి బంధంలో ఎందుకు ఈ విధంగా చిన్న చిన్న అపార్థాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అనేది, మీకు ఎందుకు మనస్పర్ధలు అనేవి కలగబోతున్నాయి, అసలు ఆ యొక్క బంధానికి ఎటువంటి నరదృష్టి అనేది తలగబోతుంది, మీరు ఎందుకు అంటే బద్ధ శత్రువులుగా మారి విడిపోయే అంత డెసిషన్ అనేది తీసుకోవడానికి కారణం ఏంటి అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఎంటాడుతూనే ఉంటుంది కదండి. ఈ విధంగా సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేలోనే మీకైతే లభిస్తుందండి. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురువుగారిది. అది మీకు మన యొక్క గురువుగారిని గురించి ఇంకా వివరంగా చెప్పాలి అంటే మన యొక్క గురుగారు చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పుకోవచ్చండి. స్త్రీ పురుషులకు వశీకరణ చేయబడినందుకు మీకు ఎటువంటి రకమైనటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారు 100% శాశ్వత మార్గం అయితే ఖచ్చితంగా మీకైతే లభిస్తుందండి. అదేవిధంగా మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల నుండి మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. మనకి గురుగారు చాలా మంది మన యొక్క గురుగారు లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. ఇక ముఖ్యంగా వివరాలకు కుంభరాశి అనేది రాశిచక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క కుంభరాశి అధిపతి శని భగవానుడు. ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు ఎవరినైనా కానీ ప్రేమిస్తే లేదంటే ఒక బంధాన్ని మాత్రం నమ్మితే మీ యొక్క సర్వస్వాన్ని కూడా దారపోసే విధంగా ఆ యొక్క అభిమానాన్ని అయితే మీరు పెంచుకుంటారని చెప్పాలండి. పైకి మీరు ఎంత గంభీరంగా కనిపించినా కూడా లోపల మాత్రం పంతాల కోసం కాకుండా చాలా ఎక్కువగా చక్కగా అందరినీ కూడా ఆప్యాయతతో పలకరిస్తారని చెప్పాలి. అలాగే మీలో ఉండే గొప్ప గుణం ఏమిటి అంటే ఎదుటి వారికి కొంచెం అంటే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించినప్పటికీ కూడాను వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అయితే వాళ్ళని పూర్తిగా మీరైతే అర్థం చేసుకోవడానికే మీ యొక్క ప్రవర్తన అంతా కూడా ఉంటుంది అని చెప్పాలి. అయితే అసమర్థవంతంగా అంటే ఒక బాధ మీకు మీ యొక్క మనసులో ఎప్పుడూ కూడాను వెలితిగానే కనిపిస్తుందండి. అంటే నేను ఇంతగా ఎదుటి వ్యక్తులను నమ్ముతున్నాను, వారిపై చాలా అభిమానాన్ని చూపిస్తున్నాను, కానీ వారు మాత్రం ఎందుకు నన్ను ఈ విధంగా అపార్థం చేసుకుంటున్నారు, నేను ఎందుకు నిజంగా ప్రేమించడం లేదు నన్ను అనే విధంగా ఆ యొక్క బాధ మాత్రం మీ యొక్క మనసును ఎప్పుడూ కూడాను తొలిచివేస్తూ ఉంటుందండి. అది మీ యొక్క అమాయకత్వం. మీరందరినీ కూడాను మీలాగే మంచివారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. గతంలో ఎన్నిసార్లు మీరు మోసపోయినప్పటికీ కూడాను అందరినీ కూడా నా వాళ్ళే అని చెప్పేసి నమ్ముతూ ఉంటారండి. ఎవరినైనా కానీ చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. సరిగ్గా ఆ యొక్క నమ్మకమే ఇప్పుడు మీ పాలిట శాపంగా మారింది. మీరు ఎవరిని అయితే ప్రాణంగా ప్రేమించి ఉన్నారో, ఎవరికైతే ప్రాణం ఇచ్చారో వారే మీ యొక్క ప్రాణాన్ని తీసేంత పని అయితే చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క బంధాన్ని ఒక్క రోజులో దూరం కావడం లేదు. గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా మీ బంధంలో చిన్న చిన్న పొరపాట్లు తరచూ వస్తూనే ఉంటాయి. తరచూ వాటిని అయితే గమనిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క బంధాన్ని అయితే మీరు దూరం చేసుకోవడం ఇష్టం లేక కొంచెం మీరు సర్దుకుంటూ వెళ్తున్నారండి. అయితే ఆ యొక్క సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడాను ఈ రోజున ఏదో ఒక విధంగా అయితే ఈ యొక్క బంధము అనేది మీ నుండి దూరం అవడం అయితే ఖాయంగా కాబోతుంది. అంటే మీ యొక్క ప్రేమను అర్థం చేసుకోకపోవడము, లేదంటే అనేటువంటి ఒక భావన అనేది మిమ్మల్ని చాలా నిరాశకు నెట్టివేయడము, అలాగే మీ యొక్క విలువను కూడాను తగ్గించేసుకుంటూ ప్రతి ఒక్క అంటే మీ గురించి తెలియనటువంటి వాళ్లకు కూడాను ఎవరికి కూడాను ఇటువంటి విషయాలను కూడాను మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయాలు సైతము ఈ విధంగా చెప్పడము మీ యొక్క మనసుని మీరే నలిగిపోతూ వస్తున్నారండి. అయితే బాగుంటుందిలే, అంతా కూడా సర్దుకుంటుంది, అంతా కూడాను అంటే నన్ను కూడా అర్థం చేసుకుంటారు, మేము అందరం బాగుంటాము అని చెప్పేసి మీరైతే ఆశిస్తూ వస్తున్నారు. కానీ అవతల వ్యక్తులు మనసులో మీ పైన ఉన్నటువంటి దేశము, స్వార్థము క్రమంగా పూర్తిగా ఎక్కువైపోతూ వస్తుంది. మీరు మౌనంగా ఉండే కొద్దీ అరొక్క మౌనము అనేది ఉన్నప్పటికీ కూడాను మిమ్మల్ని అయితే ఎక్కువగా చులకనగా చూడడం మొదలు పెడుతూ ఉంటున్నారండి. అయితే రేపటి రోజున ఈ యొక్క పరాకాష్ఠకు చేరబోయే మీకు రేపటి రోజున అంటే ఆ యొక్క కోపం అనేది పరాకాష్ఠకు చేరబోయే విధంగా అయితే ఉండబోతుంది. ఎలాగంటే ఈ రోజున షాకింగ్ క్లైమాక్స్ అయితే ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. అయితే ఈ రోజున 8 గంటల 10 నిమిషాల తర్వాత
ఆ యొక్క బంధము అనేది మీ నుండి ఏ విధంగా దూరం కాబోతుంది, ఇది అంతా కూడా ఊహించిన ఒక ట్విస్ట్ లాగా జరగబోతుంది అనమాట. మీకు అత్యంత ఆప్తులుగా ఉండేటువంటి మిత్రులు ఎవరైనా కావచ్చండి, మీకు బాగా తెలిసినటువంటి ఒక స్నేహితురాలో ఇలా ఇన్నాళ్ళుగా మిమ్మల్ని ఆరాధిస్తున్నటువంటి ఒక ప్రేమ బంధం కూడా కావచ్చు. మరి ఈ రోజున 8:10 తర్వాత మీకు ఒక నిజాన్ని అయితే తెలుసుకోబోతున్నారు. ఆ వ్యక్తి కేవలం ఇన్ని రోజులుగా మిమ్మల్ని వాడుకుంటున్నారనేసి, లేదంటే మీ వెనుక గోతులు తవ్వుతున్నారనేసి కొన్ని సాక్ష్యాలతో సహా పూర్తిగా అర్థమైతే కాబోతుంది. ఇలాంటివి అన్నీ కూడా చెప్పాలంటే ఈ సమయంలో ఒక ఫోన్ కానీ లేదంటే ఒక వ్యక్తి ద్వారా తెలిసేటువంటి విషయం వలన కానీ మీ మధ్య ఆ యొక్క మాటల యుద్ధము అనేది అలా జరుగుతూ ఉండబోతుంది. ఆ యొక్క వాదన ఎంతగా ఎక్కువైపోతుంది అంటే, ఒకే వైపు అంటే ఈ యొక్క ముఖము అనేది నాకు చూపించవద్దు అని చెప్పేసి ఒకరినొకరు అనుకుంటూ ఆ యొక్క బంధాన్ని శాసనంగా స్వస్తి పలికే విధంగా ఉండబోతుంది. మరి 8:10 తర్వాత ఈ యొక్క సమయంలో మీ యొక్క జీవితంలో ఒక చేదు జ్ఞాపకం కూడా మిగల్చవచ్చు. ఎందుకంటే మీరు ఇన్ని రోజులుగా కూడా భరిస్తూ వచ్చారండి. ఈ రోజున కాకపోతే మరొక రోజైనా వారిలో మార్పు అనేది వస్తుంది అని చెప్పేసి మీరైతే బలంగా నమ్ముతూ ఉన్నారు. కానీ మీ యొక్క కృషికి మీరు ఎన్నాళ్ళు అంటే ఓర్పుగా వహిస్తూ వచ్చారండి. మీ వైపు నుండి కానీ లేదంటే మీరు మాత్రం మీకు ఎటువంటి విలువ అనేది ఇవ్వడం లేదు. ప్రతి ఒక్క విషయంలో కూడాను వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని అయితే కిందకు లాగాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కానీ మీరు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. అయితే దీనికి కారణం ఏంటంటే కూడాను మీకైతే తెలియకపోలేదు. అంటే దీనికి కారణం ఒక మధ్య వ్యక్తి వల్ల వచ్చేటువంటి నమ్మక ద్రోహం అండి. దీని అందరికీ కూడాను కారణం కేవలం డబ్బు, ఈర్ష, మీ పైన బాగా పెంచుకునేసి అనేటువంటి కారణాలు కూడా అయి ఉండవచ్చు. అంటే వారికంటే కూడా మీరు బాగా సెటిల్ అవుతున్నారనో, లేదంటే మీకు వస్తున్నటువంటి మంచి పేరును చూసి తట్టుకోలేకపోవడం, మీరు ఎవరికైనా కానీ కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడతారు, వారే మిమ్మల్ని గుండె మీదలో తన్నడం, ఇది అంతా కూడాను మీ యొక్క మనసుకు చాలా తీవ్రమైనటువంటి లోటునైతే మిగులుస్తుంది అనమాట. అయితే ఆ యొక్క వ్యక్తి యొక్క పతనాన్ని కోరుకుంటూ కొంతమంది శత్రువులతో సైతం చేతులు కలిపేసి మీకైతే మిమ్మల్ని మీ యొక్క మనసుతో ఆడుకుంటూ ఉంటున్నారండి. అయితే గుర్తుపెట్టుకోనండి, మీరు బాధపడినటువంటి అవసరం ఎందుకు లేదు. ఎందుకంటే మీరు అన్నీ కూడాను ఫేస్ చేస్తూ ఉన్నప్పటికీ కూడాను గొప్ప వీరుడు. అంటే చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాలుగా బరువు బాధ్యతలు మోస్తూ వచ్చారు. కష్టం అనేది మీకు విలువ అనేది బాగా తెలిసినప్పటికీ కూడాను, అలాగే ఏ సమయంలో ఎప్పుడు ఏ విధంగా సమన్వయ అనే పాలనతో ఉండాలి, ఏ కష్టాన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా ఫేస్ చేయాలి, ఏ సమస్య వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది అయితే మీకు బాగా తెలుసు. కాబట్టి ప్రతిదానికి కూడా మీరైతే కుంగిపోవడం, బాధపడడం ఇటువంటివి అన్నీ కూడా చేయకండి. గడిచిపోయినటువంటి కొన్ని సంవత్సరాలుగా మీరు ఇటువంటివి అన్నీ కూడా ఎలాగో అనుభవిస్తూ వస్తున్నారు. కాబట్టి మీరు అన్ని విషయాల్లో కూడాను రాటు తేలారని చెప్పుకోవాలి. దీనికి కూడా మీరు భయపడవలసినటువంటి అంటే అత్యంత ప్రియమైనటువంటి బంధాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి మీ చుట్టూ ఉన్నప్పటికీ కూడాను. వాళ్ళతో మీరు ఎవరిని కూడా నిజమైనటువంటి ప్రేమ ఆప్యాయాలతో నిండిపోయి ఉన్నటువంటి బంధాలు ఏవనేవి కూడా తెలుసుకోలేకపోతున్నారు. గుడ్డిగా కొంతమంది వ్యక్తులను అయితే నమ్ముతూ వచ్చారండి. నిజమైనటువంటి బంధము అని చెప్పేసి తెలుసుకోలేక వారిని నా అనేసి చెప్పి బాగా ఎక్కువగా వారిపై ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తూ ఉన్నారండి. ఒక నమ్మకాన్ని కలిగి ఉంటారు, కానీ ఈ రోజున వారి వలన కొన్ని ఎదురు దెబ్బలు అవి ఫేస్ చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు కూడా మీకైతే ఏర్పడుతూ వస్తున్నాయి. కాబట్టి ఇకనైనా కానీ గుర్తుంచుకోనండి, మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉండండి. ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడితేనే అంటే అనుభవించినప్పటికీ కూడా నిజం చెప్పాలి అంటే ఒంటరితనమే చాలా గొప్ప వరం. ఒంటరిగా ఉంటేనే ఏ బాధ్యత, ఏ బరువు మిమ్మల్ని అయితే ఏది కూడా ఏమీ చేయలేవు. అయితే మిమ్మల్ని బాగా బాధకు కలిగించినటువంటి లాభ నష్టాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయండి. కొంతమంది వ్యక్తులు కడుపులో మీ యొక్క విషయాన్ని పెట్టుకొని పైకి మాత్రం ప్రేమ అంతా కూడా వలకబోస్తూ ఉండేటువంటి మాటలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి వారితో మీకు ఉన్నటువంటి బంధము అనేది తెగదింపులు అయితే చాలా మంచిదని చెప్పాలి. కాబట్టి ఇది అంతా కూడా పెద్దగా మీకైతే నష్టం కానే కాదండి. ఇక ఉపకారమే ఆ యొక్క భగవంతుడు మీకైతే చేయబోతున్నాడు. కాబట్టి అపకారం అయితే చేయడం లేదు. మరి ఆ యొక్క బంధాన్ని దూరం చేసుకోవడం అనేది కూడా ఈ రోజున మీకు కొంచెం బాధగా అనిపించినప్పటికీ కూడాను, మీ యొక్క మనసులో కొంచెం కుంగిపోయినట్లుగా అనిపించినప్పటికీ బలంగా ఉండండి. ఇక అలాగే ఈ రోజున మీరు తప్పకుండా చాలా విశేషమైనటువంటి రోజు అండి. ఇక కాబట్టి సూర్య ఆరాధన అయితే మీరు ఖచ్చితంగా చేసుకోండి. ఇక రేపటి రోజున మీ యొక్క జీవితం ఎంతో విశేషమైన రోజు కాబట్టి ఈ రోజున తప్పకుండా మీరు ఆదిత్య హృదయాన్ని కూడా పఠిస్తూ ఉండండి. అలాగే శివనామ స్మరణతో మీ యొక్క సమయాన్ని ఎంత గడపండి. మీకు సమయం అనేది వీలు స్వామివారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే ప్రయత్నించండి. దగ్గరలో ఉన్నటువంటి స్వామివారికి సంబంధించినటువంటి ఏ రూపాన్ని అయినా పర్వాలేదు, దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని అయితే ఈరోజు సందర్శించండి. మీ మనసులో ఒకవేళ దగ్గరలో ఉండేటువంటి లేనటువంటి వారు, వీలు కుదరనటువంటి వారు మీరైతే చక్కగా ఒకవేళ లేకపోయినా కానీ స్వామివారిని అయితే మీ మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఇక మీ యొక్క మనసు అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈ రోజున మీరు ఎవరితో కూడా ఎటువంటి గొడవలు కూడా పడకండి. ఒంటరిగా ఉండి పాత విషయాలను తలుచుకోకండి. ఇక మీకు బాగా నచ్చినటువంటి ప్రదేశాలకు వెళ్ళండి. అంతా కూడా ఆహారం
ఇష్టమైనటువంటి ఆహారం తీసుకోవడం, సంగీతం వినడము, లేదంటే ఎవరితో అయినా కానీ మీకు బాగా నచ్చినటువంటి వ్యక్తులతో కాసేపు సమయం అనేది గడపడం, ఇటువంటివన్నీ కూడా చేయడము. అలాగే కొంతమంది వ్యక్తులను కూడా క్షమించి విడిచిపెట్టేయడం, పగ అనేది పెంచుకోకుండా, పగ అనేది మిమ్మల్ని మరింత ఎక్కువగా బాధ అనేది పెట్టవచ్చు. కాబట్టి ఒక బంధము అనేది మీ నుండి దూరం అయిపోతుంది. అది అంతా కూడా దైవ బలం అండి, దైవం యొక్క సంకల్పం. కాబట్టి మీ యొక్క మంచితనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదండి. భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటున్నాడని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. గడిచిపోయినటువంటి కాలం అయితే తిరిగి రాదు కదా. వెళ్ళిపోయినటువంటి మనుషులు కూడా మన యొక్క జీవితంలోకి రావాల్సినటువంటి అవసరం ఏది లేదండి. కాబట్టి ఈ యొక్క ప్రయాణము అంతా కూడాను మీ కళ్ళు తెరిపించడానికి భగవంతుడితో పాటు ప్రకృతి చేసినటువంటి ఒక ప్రయత్నం. కాబట్టి మీ యొక్క ప్రయత్నాన్ని మీరు అయితే ఎప్పుడు కూడా స్వాగతిస్తూనే ఉండండి. ఒక కొత్త ఉదయం అనేది తప్పకుండా మీ యొక్క లైఫ్లో స్టార్ట్ అవుతుంది. దానికోసం మీరైతే ఓపికతో ఉండండి. ఇక ఈ రోజున కొంచెం అప్రమత్తంగా కూడా ఉండండి. బయటకు వెళ్ళడానికి కొంచెం సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉండండి. ఇంట్లో ఉండండి. ఇక వీలైతే బాగా నచ్చినటువంటి ఆనందకరమైనటువంటి అంటే కుటుంబ వాతావరణానికి ఎక్కువగా సమయం అనేది కేటాయించడానికి అయితే చూస్తుండండి. ఇక ఈ రోజు నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిదండి. ఇక అలాగే ఈ రోజు మీరు బయటకు వెళ్లే ముందు ఏదైనా కానీ తెలియనటువంటి వ్యక్తులతో మీకు సంబంధించిన విషయాలను అయితే మ్యాటర్ని ఏది కూడా షేర్ చేసుకోకుండా ఇక అంతా కూడా చెప్పాలి అంటే ఈ రోజున తప్పకుండా మీరైతే సూర్య ఆరాధన, శివుని యొక్క ఆరాధనతో మీకు తెలియనటువంటి దైవం అనేది ఖచ్చితంగా మీకైతే ఏర్పడుతుంది అని చెప్పాలి. ఇక ఈ రోజున రాగి చెమ్మును తీసుకోండి, చక్కగా స్నానం ఆచరించండి. తద్వారా మీకు రాగి చెమ్ము తీసుకొని అందులో నిర్మలమైనటువంటి నీటిని నింపి అందులో కొన్ని అక్షింతలు వేసి అలాగే ఒక ఎర్రని పుష్పాన్ని వేసి సూర్య భగవాన్ని కూడా చూపిస్తూ ఆర్గ్యాన్ని అయితే స్వామివారికి సమర్పించండి. మీ మనసులో ఉన్నటువంటి కోరికను అయితే బలంగా స్వామివారికి చెప్పుకొని ఆ యొక్క కోరిక అంతా కూడా తీరాలని భగవంతుని అయితే వేడుకోండి. మీ యొక్క మనసును ఎంతో ఊరట ఇచ్చే విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం అయితే మీకు తప్పకుండా కలుగుతుంది. ఇక ఈ రోజున మీరు ప్రయాణించవలసినటువంటి దిక్కు బాగా కలిసి వచ్చేటువంటి దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు ప్రయాణం విశేషంగా ఉంటుందండి. అలాగే అదృష్టపు రంగు తెలుపు, గులాబీ రంగులండి. ఇక ఈ రోజున మీకు చాలా అదృష్టంగా అనిపించవచ్చు. కాబట్టి ఈ రంగులతో ఉన్నటువంటి దుస్తులు మీరు బయటకు వెళ్ళేటప్పుడు చూసుకోవడం కానీ ధరించడం కూడా ఈ రంగులతో ఉన్నటువంటి వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం వలన కూడాను చాలా అనుకూలంగా అనిపిస్తుందని చెప్పాలి. మీ యొక్క మనసుకు హాయిగా ఉంటుందండి. ఇక ఈ రోజున తప్పకుండా సాయంత్రం నువ్వుల నూనెతో శ్రీ మహావిష్ణువు ముందు దీపాన్ని కూడా వెలిగించండి. అలాగే పచ్చ పెసలు ఉంటాయి కదండి, లేదంటే ఆకుకూరలు కానీ దానంగా ఎవరికైనా కానీ ఇవ్వండి. ఇక పక్షులకు గింజలు అనేవి వేయండి. ఈ రోజున ఎంతో శుభ్రదంగా కలిసి వస్తుంది. ఇక అనవసరంగా లేనటువంటి ఖర్చులను పూర్తిగా తొలగించుకోవడానికి అయితే మంచిదని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు ఎవరైనా కానీ పేదవారికి ఒకరికైనా కానీ సహాయం అనేది చేయండి. కొండంత ఫలితం అనేది మీకైతే తప్పకుండా వస్తుంది. అలాగే ఈ రోజు నా శుభ సమయం వచ్చేసి 9:30 నుండి 11 గంటల వరకు కూడా మీ యొక్క జీవితంలో ఎంతో కూడా శుభ సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా మీరైతే జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని బాధ పెట్టకుండా కాపాడి అంటే మీకు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంచడం అయితే చాలా మంచిది. ఇక ఆరోగ్య విషయంలో ఎక్కువగా విశ్రాంతి అనేది తీసుకోవడం కూడా మీకైతే చాలా మంచిది. నీరు ఎక్కువగా తీసుకోవడం, అంతేకాకుండా ఈ రోజున తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి. పని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక లాభదాయకంగానే ఉంటుందండి, అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం జరగబోయేటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.